16 ఫిబ్రవరి బుధవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం. ఈనాటి పంచాంగం చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిరఋతువు, మాఘమాసం, కృష్ణపక్ష త్రయోదశి ఉదయం 9:49 వరకు ఉంది. శ్రవణ నక్షత్రం సాయంత్రం 4:36 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 8:30 నుంచి 10:04 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 7:53 వరకు ఉన్నాయి. మరి మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:50 నుంచి 12:36 వరకు. అలాగే ఈరోజు సూర్యోదయం 6:25, సూర్యాస్తమయం 6:02. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11:15 సమయం అనుకూలంగా ఉంటుంది. గురువు వృషభంలో, మిథునంలో, కుజుడు, కేతువు కన్యలో, చంద్రుడు మకరంలో, ఆయన ఇవాళ మధ్యాహ్నం నుంచి కుంభంలో వెళ్తారు. రవి, బుధ, శని కుంభంలో ఉన్నారు. రాహు, శుక్రులిద్దరూ కూడా మీనంలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూసే ముందు ఒక్కసారి భగవన్నామం చేద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ. శివకేశవుల మధ్యలో అభేదాన్ని చూడాలి, భేదం చూడకూడదు. అటువంటి ఆ పరమేశ్వరుడికి ఇవాళ శివరాత్రి సందర్భంగా ఉత్సవం చేస్తూ ఉంటాం. ఈ నేపథ్యంగా జీవనదిలో స్నానం చేయడం, శివ సంబంధమైనటువంటి నామస్మరణతో, శివకథల యొక్క శ్రవణంతో కాలక్షేపం చేయడం, రాత్రి తల్వాలు కూడా మెలకుగా ఉండి లింగోద్భవ సమయానికి స్వామివారిని దర్శించుకోవడం, శివ కళ్యాణాలు జరుగుతున్నటువంటి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, వేదపారాయణలు జరుగుతున్నటువంటి చోటుకు వెళ్ళి ఆ వేద శ్రవణం చేయడం. వేదము సాక్షాత్తుగా పరమేశ్వర స్వరూపమే. ఆ వేదం చదువుతున్నటువంటి బ్రాహ్మణుడు ఎవరైతే ఉంటారో అతను పరమేశ్వర స్వరూపమే అని మనం మొదటి నుంచి కూడా నమ్ముతున్న కారణంగా వాళ్ళ వేదం చదువుతున్నటువంటి బ్రాహ్మణులను సత్కరించుకోవడం, ఆ వేద మంత్రాలు వినడం, జన్మకో శివరాత్రి అంటారు. ఇట్లాంటి కాలక్షేపాలతో ఈరోజంతా కూడా గడిపిన వాళ్ళందరికీ కూడా చాలా చక్కనైనటువంటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. గ్రహానుగ్రహం లభించే అవకాశం ఉంది. గ్రహాలు అనుకూలించడం వలన చాలా చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మరి ఉత్తమమైనటువంటి నడవడి ఏర్పడడం కోసం, ఉత్తమమైనటువంటి గ్రహగతులతో ఫలితాలు పొందడం కోసం చెప్పేసి ఈ శివరాత్రిని అందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకోండి. కుదిరితే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి, ఉపవాసం చేయండి, జాగరణ చేయండి, శివనామ స్మరణతో కాలక్షేపం చేయండి. మొత్తం అంతా కూడా దయచేసి రికమెండేషన్లతో ఇవాళ రోజున మీరు దేవాలయాలు దర్శనం చేసుకునే ప్రయత్నం చేయొద్దు. రికమెండేషన్లతో దర్శనం చేసుకోవడం మూలంగా మీకు పాపం మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు. చక్కగా ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకోండి. లైన్లో నిల్చోండి, లేకపోతే అక్కడ వాళ్ళు పెట్టినటువంటి టికెట్లు కొనండి. భగవంతుడు ఐశ్వర్యం ఇస్తే కనుక టికెట్లు కొనుక్కోండి. ఎంత ఖరీదైనా సరే కొనండి, వెళ్ళి దర్శనం చేసుకోండి. అంతేగాని రికమెండేషన్తో తోసుకుంటూ ముందుకు వెళ్ళి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేయొద్దు. ఆ దేవాలయాల్లో కాలక్షేపం చేయండి. మీరు ఇంట్లో పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, ఏం చేసినా సరే, హోమాలు చేసినా సరే, దేవాలయంలో అనేక మంది భక్తులు హరహర శంభో హరహర శంభో అని అరుస్తుంటే ఆ శంభుడు యొక్క నామస్మరణ మీ చెవిలో పడ్డం మూలంగా అనేక నామాలు ఒక్కసారిగా విన్న పుణ్య ప్రభావం చేత మీరు పునీతులవుతారు. తద్వారా మీరు ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. తద్వారా మీకు గ్రహగతుల యొక్క మంచి మార్పులు వస్తాయి. అవి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం వస్తుంది. సుఖంగా జీవనం చేసే అవకాశం వస్తుంది. పరమేశ్వరుడు యొక్క ఆరాధన ఎప్పుడు చేయాలి. పరమేశ్వరుని ఆరాధిస్తే పరోక్షంగా శ్రీ మహావిష్ణువు కూడా ఆరాధించినట్టే. అందువలన అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారు. ఇవాళ శివరాత్రిని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మేషరాశి. ఈరోజున మేషరాశి వాళ్ళకి లాభంలో 4 గ్రహాల యొక్క సంచార ప్రభావం చాలా బాగుంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తాయి. అన్ని కార్యక్రమాలని కూడా మీరు చక్కగా నడుపుకుంటూ ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అశ్విని నక్షత్రం వాళ్ళకి చాలా చక్కని ఫలితాలు వస్తాయి. భరణి నక్షత్రం వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. కృత్తిగా మరి 1వ పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వృషభ రాశి. ఈరోజున వృషభ రాశి వాళ్ళకి భాగ్యరాజ్య స్థానాల్లో ఉన్నటువంటి 6 గ్రహాల యొక్క సంచార ప్రభావం చాలా అనుకూలంగా ఉంది.
కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి, వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలను కూడా చాలా అనుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. ఎటువంటి సమస్యలు లేనటువంటి చక్కటి జీవితాన్ని కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా చక్కనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం ఉంది. మరి కృతిగా 2, 3, 4 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. మరి రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. మృగశిర 1, 2 పదాల వాళ్ళకి ఈ రోజున ఎటువంటి సమస్య లేకుండా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మిథున రాశి. మిథున రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా వేగంగా నడుపుకుంటారు. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు, ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కగా జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మృగశిర 3, 4 పదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా చిన్న చిన్న ఆటంకాలు రావడం, వాటిని సరి చేసుకోవడం జరుగుతుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళు ఎటువంటి సమస్య లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ఆనందంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత మరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగా పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ఈ రోజున ఆటంకాలు ఉంటాయి, వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే యోగాలు ఉంటాయి. చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మరి పునరుసు 4వ పదం వాళ్ళకి ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా పనులన్నీ కూడా తెలివిగా సాధించుకునే అవకాశం ఉంది. పుష్మి నక్షత్రం వాళ్ళు వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. వాళ్ళు ప్రతి ఆలోచన కూడా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం చాలా అవసరం. అలాగే మరి తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత సింహరాశి. చాలా అద్భుతంగా మీరు ఆలోచన చేస్తారు, కానీ ఆటంకాలు చాలా అద్భుతంగా వస్తూ ఉంటాయి. మరి కొంచెం జాగ్రత్తలు అధికంగా తీసుకోవాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుని ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు జాగ్రత్త చూసుకోవాలి. మగా నక్షత్రం వాళ్ళకి ఆటంకాలు చాలా వస్తాయి. మరి పుబ్బా నక్షత్రం వాళ్ళు ఈ రోజున ప్రతి పనిని కూడా తెలివిగా సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. మరి అలాగే ఈ రోజున ప్రతి అంశంలోనూ కూడా చికాకులు బాగా వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళు ప్రతి వ్యవహారాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ఇవాళ కన్యారాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా బాగా నడిచే అవకాశం వస్తుంది. ఉత్తర 1వ పాదం వాళ్ళు కొంచెం ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు ఇవాళ ఆర్థిక లావాదేవీలో చిన్న చిన్న చికాకులు పడినప్పటికీ కూడా తెలివిగా సరి చేసుకుంటారు. ఆ తదుపరి హస్త నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అందరి యొక్క సహాయ సహకారాలు బాగా లభించి మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి తులారాశి. ఈ రోజున వీళ్ళ వ్యవహారాలని కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం ఇవన్నీ కూడా చాలా బాగా నడిచే అవకాశం ఉంది. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగ చేసుకోకుండా మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ఉంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆ తదుపరి చిత్త 3, 4 పాదాల వాళ్ళకి భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల విషయంలో చాలా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. స్వాతి నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడిచే అవకాశం వస్తుంది. అలాగే విశాఖ
1, 2, 3 పాదాల వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలుగ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం. అందరితోనూ స్నేహపూర్వకం సంచారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. విశాఖ 4వ పాదం వాళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు చిన్న చిన్న సమస్యలు దగ్గర అవుతూ ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి ధనురాశి. ధనురాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు. మూలా నక్షత్రం వాళ్ళకి ప్రతి పని కూడా స్వయంగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు పొందే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున చాలా చక్కని కలెక్షన్ నడుస్తుంది. ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు పొందే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా మంచి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తదుపరి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. కుంభరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో మంచి ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ఈ రోజున కొంచెం ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అందరి దగ్గర నుంచి కూడా మీకు చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని విషయాలను కూడా చాలా చక్కని ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ఆటంకాలను సరి చేసుకునే అవకాశాలు కూడా వెంటనే వస్తూ ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రతిదానికి కూడా బాగా ఇరిటేట్ అవుతూ ఉంటారు. కొంచెం కంట్రోల్ అవ్వాల్సిన అవసరం ఉంది. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి అనవసరమైన వ్యాపకాలతో, అనవసరమైన వ్యాసంగాలతో పనులు పాడు చేసుకునే అవకాశం ఉంది. మీనరాశి. ప్రతి పని కూడా స్వయంగా చూసుకోండి. ఉద్యోగ వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోండి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా స్వయంగా చూసుకోండి. కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహచారం నడుస్తోంది. 6 గ్రహాలు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను సూచిస్తున్నాయి. కాబట్టి కొంచెం ప్రత్యేక జాగ్రత్తలతో కాలక్షేపం చేయాలి. కొద్ది రోజుల పాటు అన్ని అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పర్సనల్ జాతకాలు మీ సిద్ధాంతులకు చూపించుకుని శాంతి మార్గాలు అనుష్ఠించడం కానీ, పరిస్థితులు తగ్గట్టుగా ప్రవర్తించడం కానీ చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.